హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేటీవీ ఛానల్. ఈరోజు మంగళవారం కదా, ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన అప్పాలు ఎలా తయారు చేయాలో నేర్చుకుందామండి. దీనికోసం మనకు కావాల్సిన ఒక గ్లాసు బెల్లం తురుము, ఒక గ్లాసు బియ్యం పిండి, ఒక గ్లాసు మంచినీళ్ళు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని బెల్లం తురుము అందులో వేసేసుకుని అందులో మంచినీళ్ళు వేసుకోవాలి. ఈ మంచినీళ్ళలో బెల్లం తురుము బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బెల్లం తురుము ఎంత మెత్తగా మీరు తురుముకుంటారో అంత తొందరగా కరిగిపోతుంది. ఇలా చేసుకునే టైంలో మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉండేలాగా చూసుకోవాలి. ఈ బెల్లం అంతా బాగా కరిగిపోయినప్పుడు 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. తర్వాత మనకి బెల్లం అన్నది బాగా మరిగే వరకు చూసుకోవాలి. పొంగుకొచ్చేలా ఉంటుంది. ఆ టైంలో మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకుని బెల్లం పాకాన్ని కింద పెట్టేసుకుని కొంచెం కొంచెంగా బియ్యం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి మొత్తం బియ్యం పిండి వేయకండి. వేసారనుకో ఉండలు కట్టేస్తుంది, అప్పుడు ఇబ్బంది పడవలసి వస్తుంది. అందుకని కొంచెం కొంచెంగా బియ్యం పిండి వేసుకుంటూ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మనకి ఇది ఎలా ఉంటుందంటే చలివిడి చేసుకుంటే కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా వస్తుంది అనమాట. అలా ఉండే వరకు కూడా ఈ బెల్లం పాకల్లో బియ్యం పిండి అంతా కలిసే వరకు కలుపుకోవాలి. చూస్తున్నారు కదా. ఇప్పుడు చేతికి కొంచెం నూనె రాసుకుని మనం ఎందులో అయితే వేస్తామో అలాంటి నూనె రాసుకోవచ్చు. దీనికి ఏమి స్పెషాలిటీ లేదు, వేసాను నూనె వాడాలి అలా ఏం లేదు. ఇలా చేతితో నిమ్మకాయ సైజు ఉండని తీసుకుని మనం మెత్తగా బాగా సాఫ్ట్గా ఉండేలాగా ఒత్తుకోవాలి. ఎక్కడ పగుళ్ళు లేకుండా ఒత్తుకోవాలి. చివర్లు కూడా మనకి ఎటు పగుళ్ళు లేకుండా బాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని నూనె వేడిగా ఉన్నప్పుడు ఇవన్నీ వేసుకుని వేయించుకోవాలి. ఒకే వైపు కాకుండా కొంచెం ఇలా స్పూన్తో అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకుంటే మనకి దోరగా బాగా వేగుతాయండి. లోపల కూడా బాగా టేస్టీగా వస్తుంది. చూసారు కదా, దోరగా వేగిపోయాయి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇది మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి. ఇలా దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. ఇది మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఆగండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కనుక మీరు చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్ పర్పస్.